లేకుంటే పిల్లల భవిష్యత్తు లేదు, పిల్లలకి భవిష్యత్తు లేదు, ఇప్పుడు జనరేషన్కే లేదు. ఫ్యూచర్ జనరేషన్ కూడా ఉండాలంటే డెవలప్మెంట్ అనేది రావాలి. మరి ఇప్పుడు సీఎం గారు లోకేష్ గారు దావాస్ పర్యటనలో ఉన్నారు సార్. ఏపీకి పెట్టుబడుల లక్ష్యంగా వెళ్ళారు. ఎలా ఉండబోతుంది అంటారు ఏంటి? మనం రావాలని ఆకాంక్షించాలండి, వస్తే బాగుంటుంది. ఎందుకంటే జగన్ వచ్చి రాష్ట్రాన్ని నాశనం చేశాడు. ఒక రోడ్డు చేయలేదు, ఒక ఏం చేయలేదు, డెవలప్మెంట్ అనేది లేకుండా చేశాడు. అంతకుముందు ఉమ్మడిగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ విడదీసి అప్పుడు నాశనం చేశారు రాష్ట్రాన్ని. తర్వాత ఏమో నెక్స్ట్ వెంటనే జగన్ వచ్చి పాత్రలను దొక్కేశాడు రాష్ట్రాన్ని. ఆ సగం ఉన్న రాష్ట్రాన్ని నాశనం చేశాడు. ఇక ఈయన వచ్చి డెవలప్ చేస్తాడని చూస్తున్నాం, మనం ఆకాంక్షించాలి అంతే. అంటే ఇక మేము సంక్షేమం ఇచ్చాము, నెక్స్ట్ టైం వస్తే అభివృద్ధి కూడా డెవలప్మెంట్ కూడా చేసేవాళ్ళం అంటున్నారు కదా. నెక్స్ట్ టైం సంగతి కాదు కానీ ఇప్పుడు ఈ టైంలోనే చెయ్యాలి, చేస్తేనే బాగుంటుంది. మరి అమరావతి కూడా పూర్తి చేస్తామంటున్నారు 3 ఏళ్ళు. ఎలా అనిపిస్తుంది మీకు? చేస్తేనే బాగుంటుందని మనకి, లేకుంటే ఇబ్బంది ప్రజలకి. అమరావతి కానీ పూర్తి అయితే ఎలాగుంటుంది అంటారు? యువతకు కానివ్వండి, యువతకి అవకాశాలు వస్తాయని నాకున్నా. ఎందుకంటే అసలు మామూలు చదువులకి అసలు ఉద్యోగాలు లేవు. నెలకి 10,000 రూపాయలు జీతం ఇచ్చేవాడు కూడా ఎవరు లేడు. దానికంటే చదువుకునేవాడికి సాగవాడు బెటర్ అని చిన్నప్పటి నుంచి కూలి చేసుకునేవాడే ఆడికి రోజుకు 600-700 సంపాదిస్తాడు. ఇప్పుడు చదువుకున్నవాడు డిగ్రీ అయితే వాడు ఏ పని చేయలేడు, ఒక దేనికి పనికిరాడు. చదువుకున్నాడు చదివితే ఇంజనీర్ చదవాలి, లేకుండా మానిపారినావు కాదు, అంతే రెండే. సార్ కూటమి ప్రభుత్వం వచ్చింది, ఎలా అనిపిస్తుంది పథకాల విషయంలో కానివ్వండి? సూపర్గా ఉంది సార్ కూటమి ప్రభుత్వం. పథకాలన్నీ అందరికీ అందుతున్నాయి. చాలా బాగుంది సార్ కూటమి ప్రభుత్వం. ఇంకా 10 ఏళ్ల కాలం పాటు కూటమి ప్రభుత్వం ఉంటే మన రాష్ట్రం ఎంతో డెవలప్ అవుద్ది. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మన పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్ళాడు, అవన్నీ జయప్రదం అవుతాయి. పవన్ కళ్యాణ్ ఇంకా సూపర్గా చేస్తున్నాడు. ఈ 3 కూటమిలో ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మాత్రం అభివృద్ధి చెందడం గ్యారంటీ సార్. విజన్ 2047 మాత్రంకి మన ఆంధ్రప్రదేశ్ ప్రపంచ స్థాయిలో గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాను సార్. మరి ఇప్పుడు కొంతమంది అన్నమాట ప్రభుత్వం వచ్చినా కానీ పథకాలు ఏమీ రావట్లేదు, గతంలోనే వచ్చింది. అది అంటే మామూలుగా కొంచెం ఇదేదో అమ్మఒడి ఇలాంటివి ఆగుండే సార్. అవి నెక్స్ట్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు రోడ్లు అవన్నీ వేశారు కదా, ఒక్కొక్కటి ప్లాన్ చేసుకుంటా నిధులు సమకూర్చుకుంటా వస్తున్నారు. అది మనం అర్థం చేసుకోవాలి కదా సార్, ప్రజలు అది అర్థం చేసుకొని చేయాలి. అది సార్ అమరావతి కూడా పూర్తి చేస్తామంటున్నారు. అమరావతి నిధులు ఇచ్చి పని స్టార్ట్ చేశారు, మీరు తెలిసారు. పోలవరం డ్రై ఫామ్ స్టార్ట్ చేశారు, చూస్తున్నారు కదా. కొంచెం లోటు బడ్జెట్లో ఇవన్నీ లాక్కొని వస్తున్నారు. మనం అర్థం చేసుకోవాలి కదా సార్. మనం నెలాఖరికి జీతం వచ్చేలా వాళ్ళ పిల్లలు స్కూల్ ఫీజు కట్టమంటారు. బాబు ఈ నెలలో ఒక 500 కడతాం, వచ్చే నెల కడతామని చెప్పుకుంటాం కదా సార్. అలాగే కొంచెం డెవలప్మెంట్ చూసుకొని చేసుకోవాలి, కొంచెం అర్థం చేసుకోవాలి. కనీసం 1 ఇయర్ దాటిన పాట కొన్ని పథకాలు రాలేదంటే అప్పుడు మనం ఆలోచించి చేయాలి సార్. ఇప్పుడు అమరావతి పూర్తయితే యువతకి ఎలాంటి ఉపయోగం ఉంటుందంటారు? మన ఏపీకి యువతకి మంచి అవకాశాలు ఉంటాయి కదా సార్. అమరావతి వస్తే రాజధానిలో వస్తే ఇవన్నీ వస్తాయి కదా. మామూలుగా అదే మన ఇంటర్నెట్ ఇవన్నీ ఇదే మన అవన్నీ వస్తాయి కాబట్టి యువతకి ప్రాధాన్యం ఉంటుంది. ఇప్పుడు లేబర్కి మంచి పనులు దొరుకుతాయి, బాగుంటుంది. అక్కడి నుంచి బస్సులకి ఆటోలకి వాటన్నిటికి కూడా డిమాండ్ పెరిగింది. అందరికీ ఆశాజనకంగా ఉంటుంది సార్ అమరావతి.